అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చెలిమి వర్సెస్ ఛాలెంజ్. నారాయణపురంలో కోటీశ్వరుడు ఉమామహేశ్వరం ఉన్నాడు. అతన్ని అందరూ ఉమా అంటారు. ఎందుకంటే అంత డబ్బున్నా అతనిలో అహంకారం ఉండదు. పైగా అతని ఒక్కగానొక్క కూతురు అదృష్టమో ఏమో గాని ఆ పరిసరాల్లో వాళ్లకున్నన్ని ఆస్తులు ఆ జిల్లాలోనే ఎవరికీ ఉండవు. అంత సంపన్నుల కుటుంబం వాళ్ళది. కాని తన కూతురు హరిత చిన్నతనంలోనే భార్య చనిపోవటంతో ఉమామహేశ్వరం తన కూతుర్ని ఎంతో ప్రేమతో బాధ్యతతో పెంచి పెద్ద చేశాడు. అందుకే ఆ తండ్రి పెంపకంలో హరిత ధనవంతుడి బిడ్డలా కాకుండా కష్టం సుఖం తెలిసిన సగటు పిల్లలా పెరిగింది. దానివల్లే ఈ రోజుకి చాలా సింపుల్గా జీవితాన్ని గడుపుతూ తన అవసరాలకి సరదాలకి కావాల్సిన పాకెట్ మనీని తండ్రి నుంచి తీసుకోకుండా తనే బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటుంది. అలాంటి హరిత ఒకసారి చాలా ఆనందంగా తండ్రి దగ్గరికొచ్చి, అప్పా నాకు అర్జెంటుగా కొద్ది డబ్బులు కావాలి అంటూ రెట్టించిన ఆనందంతో అడిగింది. అప్పుడు మహేశ్వరం సంతోషం ఆశ్చర్యం కలగలిపి, ఏంటి ఇదంతా కళా నిజమా? నా కూతురు నన్ను డబ్బులు అడుగుతుందా? నిజంగా ఈ ఏడాది విపత్తులు ప్రమాదాల గురించి చెప్పారు గాని ఏ పంచాంగంలోనూ ఈ వింత గురించి చెప్పలేదే అంటూ కూతురిని ఆట పట్టించాడు. అప్పుడు గారాలు పోతూ హరిత ఇలా అంటుంది, అప్ప ప్లీజ్, 8 ఏళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ కాబోతున్నామప్పా. టైంకి నా దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయాయి. అందుకే నాకు కొద్దిగా డబ్బులు ఇచ్చావంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను. కానీ నాకు మాత్రం డబ్బులు నువ్వే అడ్జస్ట్ చేయాలప్పా ప్లీజ్ అంటూ తండ్రి దగ్గర గారాలు పోతూ ప్రేమగా అడిగింది. అప్పుడు మహేశ్వరం ఇలా బదులిస్తాడు, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా హరిత. చిన్నప్పటి నుండి నా కూతురి కోసం నా సరదా మేరకి ఖర్చు చేశాను గాని ఏనాడు ఏది అడగని నా కూతురు చివరికి ఖర్చులకి కూడా నా ముందు చేయి జాచలేదు. ఇన్నాళ్ళకి మీ ఫ్రెండ్స్ పుణ్యమా అని ఆ టైం వచ్చింది. సరేరా, నేను చారిగారికి చెప్తాను, నీకెంత కావాలో తీసుకెళ్ళు. వావ్, థ్యాంక్ యూ అప్పా, ఐ లవ్ యూ అని తెగ సంబరపడిపోతుంది. అలా తండ్రి కూతుళ్ళు ఎప్పుడూ సంతోషంగా ప్రేమగా బ్రతకటమే చాయిస్గా ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే అక్కడి నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఒక ఊళ్ళో ఈ హరితకి క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అయిన నిఖిత కూడా ఈ రీయూనియన్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ తన తండ్రిని డబ్బులు అడగటం కోసం తల్లిని సిఫార్సు అడిగింది. అప్పుడు తల్లి శకుంతల ఇలా బదులిస్తుంది, చూడవే నిఖిత, నీ చదువు పూర్తే 2 ఏళ్లు కావస్తుంది. ఈ పాటికి నువ్వు కూడా ఏ చిన్న ఉద్యోగమో చేస్తూ ఉండుంటే కేవలం మీ నాన్న రెక్కల కష్టం మీదే ఇల్లు గడవకుండా నెలంతా అంతో ఎంతో డబ్బులు చేతిలో ఆడతా ఉండేవి. కాని నువ్వు చదువైనప్పటి నుండి ఇంటర్వ్యూలని, అప్లికేషన్లని, మధ్య మధ్యలో కోచింగ్లని రకరకాల ఖర్చులు పెట్టిస్తున్నావు. అయినా వాటన్నిటినీ కాదనకుండా అప్పు చేసి మరీ నీకు అందిస్తున్నారు మీ నాన్నగారు. ఇప్పుడేమో ఫ్రెండ్స్ని కలవడానికి అంత దూరం వెళ్లాలని చెప్పి డబ్బులు అడుగుతున్నావు. ఇది అంత అవసరమైన ఖర్చు అంటావా చెప్పు అని తమ పరిస్థితుల్ని కూతురికి గుర్తు చేస్తూ సున్నితంగా విషయం చెప్పింది. అప్పుడు ఏళ్ల తరబడి లేదు కుదరదు అనే మాటల్నే తారక మంత్రంగా చెప్పే తల్లి మాటలకి విసిగిపోయిన నిఖిత ఇలా అంటుంది, అమ్మా, మన దరిద్రాన్ని నువ్వు ప్రతిసారి నాకు గుర్తు చేయనవసరం లేదు. నా కర్మకి 80% వచ్చినా అన్నేసి ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క ఉద్యోగం వచ్చి చావట్లేదు. అందుకే ఒక్క ప్రయత్నంతో ఆగిపోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. అయినా నా బ్యాడ్ లక్ నన్ను అంటు పెట్టుకుని తిరుగుతూ ఉంది. చివరికి 3,000 రూపాయలు కావాలని అడిగితే తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన మన దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని నాకు గుర్తు చేసి నా నోరు మూయించాలని చూస్తున్నావు. అసలు నేను మీ కడుపున కాకుండా కనీసం కాస్తైనా పిల్లల సరదాల కోసం ఆలోచించి జాగ్రత్త పడే ఇంకెవరి కడుపున పుట్టినా సరిపోయేది. చా, ఎప్పుడు చూడు లేవు అనే మాట చెప్పడానికి మీకు సిగ్గుండదు. అది చెబుతారని తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతాను చూడు, నాకంతకన్నా సిగ్గుండదు. ఏం చేస్తాను, మీ కూతుర్ని గదా అంటూ తల్లి మీద నోరు జారి నెత్తి బాదుకొని వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఊహ తెలిసిన దగ్గర నుండి మధ్యతరగతి బ్రతుకులో సర్దుకుంటూ బ్రతుక్కి ఆశలకి అవకాశాలకి మధ్య ఏర్పడిన మహా అగాధాన్ని దాటలేక తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కోపాన్ని
తమ ఎదగలేని బ్రతుకుల మీద ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడూ చిరాకులు పరాకులతో నెగిటివిటీని హ్యాండ్ వాచ్లా పెట్టుకుని తిరిగే అమ్మాయి హరిత. ఇలా రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఆ స్నేహితురాలిద్దరూ ఒక ఆనందకర సందర్భంలో కలవాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక ఇదిలా ఉంటే తన చిన్న చిన్న ఆశలు కూడా తీర్చలేని తన జీవితం మీద నిఖితకి ఎప్పుడూ అసంతృప్తే ఉండేది. అలా ఒకరోజు గడిచింది. మరుసటి రోజు సాయంత్రం తండ్రి భాస్కరం కూతురు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. అమ్మా నిఖిత, మీ ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ ఏదో ఉందంట కదమ్మా, ఇదిగో వెళ్ళటానికి రావటానికి ఒక 3,000 ఇస్తున్నాను, సరిపోతాయా అని తండ్రి అనేసరికి మొదట నిఖిత ఆశ్చర్యపోయింది. కానీ ఆ తర్వాత తన తల్లి చెప్పుంటుందిలే అనిపించి తండ్రిచ్చే డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు భాస్కరం తన కూతుర్నాపి ఇలా అంటాడు. అన్నట్టు తల్లి, ఒక మాట, ఆ 3,000 ప్రయాణం ఖర్చులకే సరిపోతాయేమో, ఎక్కడన్నా ఆటో గాని టాక్సీ గాని ఎక్కాల్సొస్తే నీ దగ్గర ఉంటాయి గాని ఈ 300 కూడా ఉంచమ్మా అని తను అడగకుండానే తండ్రే ఎక్స్ట్రా డబ్బులివ్వటం ఆమెకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే సంశయంగా ఆ 300ని కూడా తీసుకుని తండ్రికి ఏ జవాబు చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయి వంటగదిలో పనిలో ఉన్న తల్లితో ఇలా అంటుంది. థ్యాంక్స్ అమ్మా, నేను బయటకెళ్తున్నాను అని నిన్న నోరు పారేసుకున్నందుకు తల్లి ముఖం చూడలేక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఉన్నపాటుగా కూతురొచ్చి థ్యాంక్స్ చెప్పడంతో అనుమానం వచ్చిన శకుంతల లోపల భర్త దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏంటండి అది నాకు థ్యాంక్స్ చెప్పి వెళుతుంది? దాని కూరెళ్ళడానికి కానీ మీరు డబ్బులిచ్చారా అంటూ అనుమానంగా అడిగింది. అప్పుడు భాస్కరం ఒక చిన్న నవ్వు నవ్వి, అవునే ఇచ్చాను, నీకెలా తెలుసు? ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి. దాని కూరెళ్ళడానికి డబ్బులు కావాలని మీకెలా తెలుసు? నేనేమి చెప్పలేదు కదా. నేనొద్దని చెబుతున్నా వినకుండా మిమ్మల్ని అడిగిందా అని కాస్త గొంతు పెంచి అడిగింది. అప్పుడు భాస్కరం తన భార్యని నెమ్మదింపజేస్తూ ఇలా అంటాడు. అబ్బా, కోపం తెచ్చుకోకే, పిల్ల నన్నేం అడగలేదు. నిన్న నాకు కాస్త తలనొప్పిగా ఉందని త్వరగా ఇంటికొచ్చేశాను. నేనొచ్చేసరికి మీరిద్దరూ డబ్బుల గురించి మాట్లాడుకోవటం బయటనుంచి విన్నానులే. పాపం పిల్ల సరదా పడుతుంది కదా అని. పిల్ల సరదా పడుతుందని కొత్త అప్పు చేశారా? అయినా దానికి నాకు ఆ మాటలు అనడం పడ్డం అలవాటే గాని మీరెందుకు నాకు చెప్పకుండా దానికి డబ్బులిచ్చారు? ఇలా అయితే దానికి బాధ్యత ఎప్పుడు తెలుస్తుందండి? రాను రాను మీరు పిల్లని మరీ గారాబం చేసేస్తున్నారు అంటూ శకుంతల మూతి తిప్పుకుంది. అప్పుడు భాస్కరం ఇలా అంటాడు. గారం చేస్తే మాత్రం తప్పేంటే, అది మన ఇంటి మహాలక్ష్మి. ఇప్పటికే దాన్ని చాలా కష్టపెడుతున్నాను. ఇలాంటిది ఈ చిన్న చిన్న సరదాలు కూడా కాదంటే పాపం అది మాత్రం ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు? అయినా శ్రీమతి గారు, నేనేమీ ఊరికే పిల్లకి డబ్బులు ఇవ్వలేదు. స్నేహితుల్ని గెలవడానికి వెళ్తుందని తెలిసింది, అందుకే ఇచ్చాను. మనం ఎలా ఉన్నా సరే మావాడు అని చెప్పుకోవడమేనే స్నేహం అంటే. అయినా ఒంటికాయ సొంటి కొమ్మవి, నీకేం తెలుసులే స్నేహం గురించి అని భార్యని సరదాగా ఆట పట్టిస్తూ ఉడికిస్తాడు. ఈ విధంగా జేబు మీద భారం పడినప్పుడల్లా ఆ జేబు వెనక ఉన్న గుండెకి బరువు తెలియకూడదని ఏదో చిలిపి మాటలు మాట్లాడి ఆ భార్యాభర్తలిద్దరూ నవ్వుకోవటం వాళ్ళకి అలవాటే. కేవలం నిఖితని కలవటం గురించే ఎప్పుడూ తండ్రిని డబ్బులడగని హరిత డబ్బులడిగి మరీ రీయూనియన్కి బయలుదేరే హడావిడిలో ఉంది. మరోపక్క ఎప్పుడూ ఏదో ఒక ఆటంకంతో తన జీవితం మీద విసిగిపోయిన నిఖిత. మరి వీళ్ళిద్దరూ రీయూనియన్ అవుతారా లేదా? ఒకవేళ అయితే తరువాత ఏం జరగబోతుంది? ఈ విషయాలు మరో ఎపిసోడ్లో చూద్దాం.